వెల్కమ్ టు సిఓడెస్క్. ఇవాల్టి మన సిఓడెస్క్ టాపిక్ అమెరికా ఇరాన్ వార్ ఎఫెక్ట్ లీటర్ పెట్రోల్ 200 రూపాయలు అవుతుందా? అమెరికా ఇజ్రాయెల్ ఆగడం లేదు, ఇరాన్ తగ్గడమే లేదు. దాడులు ప్రతిదాడులతో మిడిల్ ఈస్ట్ బగ్గుమంటుంది. అమెరికా ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందో లేదో చెప్పలేం, కానీ ఆర్థిక వ్యవస్థను మాత్రం సర్వనాశనం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గ్లోబలైజేషన్ పుణ్యమా అని ఏ దేశంలో గొడవ జరిగినా అది అన్ని దేశాలపై ప్రభావం చూపిస్తుంది. ఇక అమెరికా లాంటి దేశాల్లో జరిగే పరిణామాలు అయితే ప్రపంచాన్నే షేక్ చేస్తున్నాయి. తాజాగా అదే జరుగుతుంది. మిడిల్ ఈస్ట్ వార్ చమురు వ్యవస్థపై పడడం మొదలైంది. గ్లోబల్ మార్కెట్లో బ్యారెల్ ముడిచరుకు ధర ఎన్నడూ లేనంతగా ఎగబాకుతుంది. ఈ క్రమంలో మన దేశంలో కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయా? మన దగ్గర ప్రస్తుతానికి స్టాక్స్ కావాల్సినన్ని ఉన్నాయని కేంద్రం చెబుతుంది. ప్రస్తుతానికి అంటే ఎన్ని రోజులకు సరిపడిన నిల్వలు ఉన్నాయి? నెల లేక 2 నెలల? ఎందుకంటే ఇరాన్ అమెరికా యుద్ధం ఇప్పట్లో ఆగిపోయే సూచనలు కనిపించడమే లేదు. మరో 6 నెలల దాకా యుద్ధం చేసే సత్తా ఉందని ఇరాన్ తెగేసి చెప్తుంది. మరి అమెరికా ఆగుతుందా? అది కూడా అలాగే దూకుడుగా ముందుకు పోతుంది. ఈ 2 దేశాల మధ్య యుద్ధం ప్రపంచ చమురు రంగాన్ని అతలాకుతలం చేయడం గ్యారంటీగా కనిపిస్తుంది. ప్రస్తుతం మన దేశంలో లీటర్ పెట్రోల్ ధర 107 నుంచి 109 రూపాయల మధ్యలో ఉంది. అదే లీటర్ డీజిల్ ధర 95 రూపాయలకు అటు ఇటుగా ఉంది. ఈ ధరలు ఇప్పట్లో పెరగవని కేంద్రం చెబుతుంది, కానీ ఆ మాటలే నమ్మాలంటేనే భయమేస్తుంది. నిజంగా మన దగ్గర ఉన్న గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నట్లయితే గ్యాస్ ధరలను ఎందుకు పెంచారు? డొమెస్టిక్ కమర్షియల్ సిలిండర్ ధరలను ఇటీవలనే పెంచారు. అదేవిధంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారన్న గ్యారంటీ ఏంటి? మన పొరుగునే ఉన్న పాకిస్తాన్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. బంగ్లాదేశ్లో పెట్రోల్, డీజిల్పై రేషన్ విధించారు. అంటే రోజుకు ఇంత మాత్రమే పోస్తామని అక్కడ ఆయిల్ కంపెనీలు తెగేసి చెప్తున్నాయి. ఇప్పటికైతే మన దగ్గర ఆ పరిస్థితి లేదు, రాలేదు కూడా. కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఇరాన్ చమురు నిక్షేపాలపై అమెరికా దాడులు చేస్తుంటే గల్ఫ్ దేశాల ఆయిల్ బావులపై ఇరాన్ విరుచుపడుతుంది. ఇదే టైంలో హర్ముజ్ జలసంధి నుంచి వచ్చే ఆయిల్ నౌకలకు కూడా అంతరాయం కలుగుతుంది. ఇవన్నీ మనల్ని టెన్షన్ పెట్టే అంశాలు. అందుకే దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలపైన చర్చ జరుగుతుంది. ఏ నలుగురు కలిసినా దీనిపైన చర్చించుకుంటున్నారు. మరి ఇలాంటి సమయంలో కేంద్రం ఏం చేయాలి? దేశ ప్రజలకు ఎలాంటి భరోసా కల్పించాలి? ఈ ప్రశ్నలకు సమాధానం కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా వ్యవహరించడమే. ఉన్నది ఉన్నట్లు ప్రజలకు విషయాలన్నీ చెప్పండి. ఎన్ని రోజులకు సరిపడిన నిల్వలు ఉన్నాయో స్పష్టమైన ప్రకటన చేయండి. అప్పుడు జనం కూడా జాగ్రత్త పడతారు. అవసరమైతేనే 2 వీలర్స్, కార్లు బయటకు తీస్తారు, లేదంటే ప్రజా రవాణా వ్యవస్థనే ఉపయోగించుకుంటారు. ఈ యుద్ధం ఇలాగే ఇంకో 10 రోజులు కొనసాగితే మాత్రం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవడం ఖాయం. దానికి మనం కూడా సిద్ధం కావాలి. లేదంటే ఆ తర్వాత ఎంత గాబరా చేసినా వేస్టే. ఈ సమస్యలకు పరిష్కారాలు కూడా కనుక్కోవాలి. ప్రధానంగా ఈవీ వాహనాలను ప్రోత్సహించాలి. 2 వీలర్లైనా, కార్లైనా బ్యాటరీలతో నడిచే వాటిని ప్రభుత్వమే సబ్సిడీపై అందించాలి. ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహకాలు లేకపోవడంతో వీటి ధరలు ప్రస్తుతం భారీగా ఉన్నాయి. అందుకే వీటి జోలికి వెళ్ళాలంటేనే జనం భయపడుతున్నారు. వీటి ధరలు అందుబాటులోకి వస్తే అందరూ వీటినే కొంటారు. అప్పుడు ప్రజల ఖర్చు తగ్గడమే కాదు, ఎంతో విదేశీ మారక ద్రవ్యం కూడా మిగులుతుంది. అప్పుడు జనానికి మంచిది, ప్రభుత్వానికి కూడా మంచిది. ఇలాంటి సంక్షోభాల సమయంలోనే వీటి గురించి చర్చ జరుగుతుంది. ఆ తర్వాత అంతా మర్చిపోతారు. కానీ ఈసారి మాత్రం కేంద్రం సీరియస్గా ఆలోచించాలి. ప్రతి బడ్జెట్లో ఈవీ సెక్టార్ కోసం అరకొరగానే నిధులు కేటాయిస్తుంది కేంద్రం. ఇకపై ఈ తీరు మారాలి. ఈ రంగాన్ని ప్రయారిటీగా తీసుకోవాలి. దీనిలోకి పెట్టుబడులను ఆహ్వానించాలి. 2 వీలర్లు, కార్లే కాదు, బస్సులు, లారీలు లాంటివి భారీ వాహనాలను తయారు చేసే ఈవీ కంపెనీలకు రెడ్ కార్పెట్ పరవాలి. రవాణా వ్యవస్థపై ఆర్థికంగా భారం తగ్గితే ద్రవ్యోల్బణం దిగొస్తుంది. అన్నింటి
ధరలు కూడా తగ్గిపోతాయి. సగటు పేదవాడికి ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది? ఎందుకంటే గల్ఫ్ యుద్ధాలు లాంటివి భవిష్యత్తులోనే రావనే గ్యారంటీ ఏం లేదు. ఈ యుద్ధం కనుక మూడో ప్రపంచ యుద్ధంగా మారితే ప్రపంచం కల్లోలంగా మారిపోతుంది. అలాంటి టైంలో మనం కూడా ఏదో ఒక స్టాండ్ తీసుకోక తప్పదు. ప్రభుత్వం ఏ స్టాండ్ తీసుకున్నా జనం గురించి ఆలోచించడం మాత్రం తక్షణ కర్తవ్యం. ప్రస్తుతానికైతే పెట్రోల్ డీజిల్ ధరలపై కేంద్రం మరింత స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంత జరుగుతున్నా సైలెంట్గా ఉంటూ ఏదో అర్ధరాత్రి సమయంలో ధరలు పెంచారంటే అంతా కల్లోలమే. పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగాయనే బ్రేకింగ్ న్యూస్ భారతీయులను అల్లకల్లోలం చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మన ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. కేంద్రం చెబుతున్న లెక్కలు ఎలా ఉన్నా జనం దగ్గర డబ్బులు లేవనేది మాత్రం ముమ్మాటికి నిజం. దీనికి కారణాలేంటి? ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే ప్రభుత్వం ఏం చేయాలి? ఈ ప్రశ్నలకు సమాధానం అంత తేలిగ్గా కూడా కాదు. ఇలాంటి సమయంలో వచ్చిపడ్డ అమెరికా ఇరాన్ యుద్ధం ఎటు వెళ్తుందో తలుచుకుంటేనే భయమిస్తుంది. కొందరు ఆర్థికవేత్తలైతే ప్రపంచం మరో ఆర్థిక సంక్షోభానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఏమో ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుందో, రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో అంతా భయమే. ఇది ఇవాల్టి CEO డెస్క్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V5 న్యూస్.